మొత్తం ఫారెస్ట్ అబ్బా, డీప్ ఫారెస్ట్, అసలు ఘోరంగా అయితే డీప్ అంటే డీప్ ఫారెస్ట్. జాగ్రత్తగా అయితే వెళ్ళండి, ఇక్కడ కుందేళ్ళు కోతులు అన్నీ ఉంటాయి. అసలు ఈ కొండల్ని చూసారు అసలుకి, ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయి అంటే అంత పెద్ద. ఫ్రెండ్స్, మనకైతే ఓవరాల్ టెంపుల్ అయితే ఇది. మనకు అది చూడండి, అసలు వ్యూస్ చూడండి గాయస్, వ్యూస్ చూడండి. అసలు మొత్తం ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగీ ఉంది మొత్తం. అసలుకి చాలా అంటే చాలా, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఫాగీ ఉంది మొత్తం. ఎన్ని ముచ్చలు కనిపిస్తున్నాయి ఇక్కడ. లుక్ ఎట్ ది, మీకు కనిపిస్తుందా? అబ్బా గాయ్స్, మనం ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వెంకటాచలం. ఈరోజైతే నేనైతే మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నా. ఇది నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నా. నాకు కూడా ఒక డ్రీమ్ అనమాట ఈ ప్లేస్కి. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నా. రీసెంట్గా రీల్స్ చూసా. మనం ఎక్కడికి ఏంటనేసి మనం రైడ్లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడే చాలాసేపు అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి రైట్ నా 8:30 8:40 అయితే అవుతుంది. నాకే కొంచెం నర్వస్గా ఉంది. అక్కడ వ్యూస్ అన్నీ పోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు. మనం ఇంకా లేట్ చేయకుండా ఏమున్నా కానీ మనం రైడ్లో అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? జై శ్రీరామ్. మన ఎక్విప్మెంట్లో అయితే ఏం పడిపోలేదు కదా, ఏం లేదు. ఆహా, ఈరోజు మార్నింగే రైడ్ అయితే చేస్తున్నా. ఈరోజు నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా ఆ ప్లేస్ని చూడడానికి. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నా. ఈరోజు అయితే కుదిరింది అక్కడికి వెళ్ళడానికి. ఈ రైడ్ వచ్చేసి మొత్తం 99 కిలోమీటర్స్, ఐ థింక్ 100 కిలోమీటర్స్ అనుకోండి. అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్ అయితే పడుతుంది. అసలు మస్తు అంటే మస్తు చలి పుడుతుంది ఘోరంగా. అసలుకి ఫ్యూయల్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకవేళ అయిపోతే పట్టిద్దాం. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి రూట్ చెప్పేస్తాం మీకు. గూడూరు నుంచి రాపూర్ నుంచి అటు వెళ్తాం అనమాట. నాకు గూడూరు వరకు అయితే రూట్ తెలుసు, అక్కడి నుంచి తర్వాత తెలియదు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకోవాలా. చూద్దాం. అబ్బా, రాళ్ళు మొహాన్ తగులుతున్నాయి లారీ పోతుంటే, సారీ ఈ వ్యాన్ పోతుంటే. దాని టైర్లలో నుంచి హెల్మెట్కి పట్టని తగులుతున్నాయి. కెమెరా పగిలిపోతే ఏం కాదు, లెన్స్కి తగిలిందంటే లెన్స్ పగిలిపోతాయి. చాలా రోజుల తర్వాత ఈ రోడ్లో అయితే ట్రై చేస్తున్నా. ఎందుకంటే అప్పుడెప్పుడో ఒకటి మన వీడియోస్ చూసుకున్నట్టయితే ఒకటి మైలేజ్ టెస్ట్ వీడియో ఒకటి చేసిన, ఇంకొకటి వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతి వెళ్ళిన. ఆ రైడ్ ఒకటి అంతే. అప్పటి నుంచి ఈ ఏరియాలో అంత తిరిగాను నేను. కొంచెం ఉండి అయిపోతుండే పొద్దుగానే. బా ఎండ ఇట్లా ముఖాన హెల్మెట్లో నుంచి ఇట్లా తగులుతుంది పట్టంట. కెమెరా యాంగిల్ ఎట్లా వస్తుందో ఒకసారి చెప్పండి మంచిగా. నాకైతే కామెంట్స్ అయితే ఏం రావట్లేదు. కెమెరా యాంగిల్ బాగుందని అనుకుంటున్నాను నేనైతే. ఆగండి అన్న, ఆగండి. వెళ్ళిపోతా. ఓకే, ఇక్కడ రోడ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఇక్కడ మొత్తం ఇంతకుముందు ఇక్కడ అంతా బ్యారికేడ్స్ పెట్టేసి ఉండే. వామ్మ వెళ్ళేంది ఇట్లా పోతుర్రు. ఆహా, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అది చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ పచ్చటి పొలాలు ఇటు సైడ్ వేయలేదు పొలాలు, ఇటు సైడ్ మొత్తం నీట్గా దున్నేసిర్రు. మొత్తం నీట్గా నాకు తెలిసి వేసేసిర్రేమో.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ ఆ ఫాగీ అంతా బాగుంది. నాకు మొన్న ఒకటి చెప్పినా కదా, క్యాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్, అదే నాకు ఎందుకో అప్పుడే బర్న్ అయిపోయిందా అనిపిస్తుంది మొన్న. ఎందుకంటే పైన ఇంజన్ క్యాప్ ఓపెన్ చేసి చూసిన, ఇంజన్ క్యాప్ ఓపెన్ చేస్తే మొత్తం ఒక మాడిపోయిన స్మెల్ వస్తుంది. అదే మోడ్యూల్ అనుకోండి, ఒక 3,000-4,000 కిలోమీటర్స్ దిగినా కానీ రెడ్గానే ఉంటుంది, స్మెల్ అనేది రాదు. ఆహా, కార్నర్ సూపర్ ఉంది ఇక్కడ. మైలేజ్ కూడా మామూలుగా రావట్లేదు. 102 పోతుంటే 27 వస్తుంది మైలేజ్. మనం అప్పుడే గూడూరు కూడా వచ్చేసినాం. ఆహా, హోయ్ 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 హోయ్. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే గూడూరుకి అయితే వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మనకు రూట్ తెలియదు, గూడూరులో ఎటు పోవాలి ఏంటి అనేసి మ్యాప్స్ అయితే పెట్టుకోవాలి ఒకసారి. ఫారెస్ట్ రోడ్ మొత్తం కొండల మీద నుంచి ఉంది. 1 అవర్ అంటే మనం రీచ్ అవ్వడానికి నాకు తెలిసి అబౌట్ 11 అన్న అవుతుందా? లేదు, కవర్ చేసేయాలా. మా చెవులు పగిలిపోతాయిరా నాయన, ఎగ్జాస్ట్లు పెట్టుకుని ఎట్టపోతారో ఏంది, డీపీ కిల్లర్లు తీసేసి చెవులు పగిలిపోతున్నాయి అట్నే సౌండ్కి. ఇక్కడ ఫ్యూయల్ దగ్గర అయితే ఆగేమో. గూడూరు నుంచి నేను లోపలికి వచ్చాను, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత లోపల పెట్టడమే మంచిదైంది. అంత ట్రాఫిక్ ఉంది, మళ్ళీ రూట్ కూడా నాకు అంత మొత్తం కన్ఫ్యూజ్ ఉండే. ఏదో గల్లీలో నుంచి వచ్చింది, రైల్వే స్టేషన్ పక్కన నుంచి వచ్చింది. ఇంకా దాని తర్వాత ఈ రూట్లోకి వచ్చినాక అయితే రోడ్ అయితే అస్సలు మంచిగా లేదు. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకుంటా, మొత్తం లోడేసిరు మొత్తం. చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది రోడ్ అయితే. దీని మీద పోతుంటే సెకండ్ గేర్లో ఇట్లా క్రూజ్ ఇస్తుంటే జారిపోతుంది టైర్, బ్యాక్ వీల్ అయితే. బ్రేక్ కొడుతున్నా కానీ ఏబిఎస్ కూడా పడట్లేదు, జారిపోతుంది. నాకైతే ఒక్కటే అనిపిస్తుంది, నేను పోయేటప్పటికి నా ప్లానింగ్ అంతా పోయేటట్టు అనిపిస్తుంది నాకైతే. నా ఫాగీ మొత్తం పోయేటట్టు అనిపిస్తుంది. అబ్బా, రోడ్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో, పక్కన మొత్తం చెట్లు మధ్యలో. సో అందుకేనేమో చాలా ఇంతగానంగా ఉంది. మనకి రూట్, మీకు నేను ఈ రూట్ మ్యాప్ గురించి చెప్పలేదు కదా. ఈ రూట్ మ్యాప్ వచ్చేసి మనకి వెంకటాచలం నుంచి గూడూరు నుంచి రైట్ తీసుకున్న తర్వాత రాపూర్ నుంచి పెంచలకోన అన్నమాట మన రూట్ మ్యాప్ వచ్చేసి. ఈ గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. వామ్మ, కార్ ఏంద్రా నాయన లోపలికి వెళ్ళిపోయిందే. మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే షాక్ అయినా. 700 years హిస్టరీ ఉంది ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్కి. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నిన్నటి నుంచి. బాగున్నాయి ఈ చెట్లు. చిన్నప్పుడు మా తోటలో ఉంటుండే, ఏమంటారు, క్రిస్మస్ చెట్లు, సవక చెట్లు చిన్నప్పుడు మా ఫామ్లో ఉంటుండే అవి. మా స్కూల్ వాళ్ళు మా తోటలో నుంచే పట్టుకుపోతుండే అప్పుడు వచ్చి ఒక చెట్టుని క్రిస్మస్కి పెట్టడానికి. ఇక్కడ సడన్గా ఏమవుతుందంటే, నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసిన, ఇదిగోండి నీడలో ఉంటున్నాయి గుంటలు ఉంటున్నాయి. ఇంకా ఆ స్పీడ్లో పోయేటప్పుడు ఇక ఆ గుంటలు మళ్ళీ అది అనుకుంటే, నీడలో గుంటలు ఉంటున్నాయి అనుకుంటే, మళ్ళీ దాంట్లో ఇంకా స్పీడ్ బ్రేకర్స్ ఉంటున్నాయి. మళ్ళీ నీడలో ఆడ ఏడ కనిపిస్తాయి స్పీడ్ బ్రేకర్స్, దానికి ఒక మార్కింగ్ అనేది కూడా లేదు. ఆ స్పీడ్ బ్రేకర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక బోర్డు లేదు, ఒక సైన్ బోర్డు లేదు, మళ్ళీ ఇంకొకటి ఒక మార్కింగ్ కూడా లేదు. వాటి మీద ఒక వైట్ లైన్స్ వేయడం అలాంటిది కూడా ఏం లేదు. ఇందాకైతే ఒక్కసారి ఇట్లా లేచింది బండి పైకి, ఫ్రంట్ వీల్ డబ్బని పడ్డది. అనిపిస్తుంది ఆ వ్యూ. ఈ బ్రిడ్జ్ సూపర్ ఉందా బా. వావ్ బ్రిడ్జ్ సూపర్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసుకోండి సార్, మనకి పొదలకూరు స్ట్రైట్ అనమాట. పొదలకూరు స్ట్రైట్ 25 kilometers, రాపూర్ లెఫ్ట్, గూడూరు మళ్ళీ వెనక్కి పోవాలా 14 kilometers, రాపూర్ ఇంకా 22 kilometers ఉంది.
అసలుకి రోడ్ ఎట్లున్నదంటే అట్లున్నది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా పోవాలి. పొడిగిళ్ళపాడు, ఇందాక వచ్చిన పొడిగిళ్ళపాడు అనే ఒక ఏరియా. బాబా అసలు రోడ్ అసలు బాగానే లేదు. రాపూరు 2 కిలోమీటర్స్, రాజంపేట 60, పెంచలకోన రైట్ వెళ్ళాలి 20 కిలోమీటర్స్ అంట. బద్వేల్ 110 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనకి ఇంకా 31 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముంగటికి వెళ్ళినప్పటి నుంచి అక్కడి నుంచి అయితే మనకి రూట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు రైట్ నా మనం ఉన్న హైవే వచ్చేసి 565, NH 565 అనుకోండి ఈ హైవే వచ్చేసి. ఇది ఎక్కడ మాసరామా, ఈ కొండలు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి, అటు నుంచి రైట్ తీసుకోవాలా. రాజంపేట 57 కిలోమీటర్స్, పెంచలకోన 27, బద్వేల్ 108. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలన్నమాట. ఓహో, కంటిన్యూస్గా మొత్తము అటు సైడ్ మొత్తం కొండలే ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం లెఫ్ట్ మొత్తం అవే ఉన్నాయి, కొండలు ఫుల్గా ఉన్నాయి. ఎంత ఫాగి ఉందో, ఫుల్ అంటే ఫుల్ మంచు ఉంది మొత్తం ఘోరంగా. టైం వచ్చేసి ఇప్పుడు 10:23 అవుతుంది. మంచు చూడండి ఎట్లుందో కొండల మీద. మొత్తం ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి, సో అందుకు మీకు కనిపిస్తలేదు. కానీ రోడ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. NH 565 రూట్ చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా 110, 120 కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లమే ఉండదు. నేనైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా లొకేషన్కి. గోప్రోలో ఛార్జింగ్ తక్కువ ఉంది. ఐ థింక్ నేను అక్కడికి వెళ్ళినాక మొత్తం మొబైల్లో రికార్డ్ చేస్తాను. ఇక ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి నేషనల్ హైవే NH 565 పెంచలకోన ఏర్పేడు సెక్షన్ అంట. ఏర్పేడు సెక్షన్, రాపూర్ టోల్వేస్. ఓకే, ఇక్కడ స్వామి వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ స్వామి నా దగ్గర చేంజ్ అయితే లేదు, ఇవే ఉంది నా దగ్గర. కానీ వెళ్ళి వచ్చేటప్పుడు ఇస్తా. ఇప్పుడు ఇట్స్ రైట్ సైడ్కి వెళ్తే ఏమేమి ఊర్లు వస్తాయి ఇక్కడ నుంచి? సోమశిల. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్తే మనకి సోమశిల అయితే వస్తుంది. మనం ఇక్కడ నుంచి మీకు ఇది కనిపిస్తుంది బోర్డు, వే టు పెంచలకోన అని చెప్పేసి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఒక పెద్ద జంక్షన్ ఉంటుంది. మీరు రైట్ సైడ్కి వెళ్ళారు అనుకోండి, రైట్ సైడ్కి వెళ్తే ఎల్చూరు, సోమశిల అటు నుంచి ఆ రూట్ అయితే కలుస్తుంది అనమాట. ఇటు నుంచి రైట్ వెళ్తే ఇక్కడ నుంచి స్ట్రైట్ వచ్చేసారు అనుకోండి, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పెంచలకోన. చిన్న రూటే, మొత్తం ఫారెస్ట్లో నుంచి మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి అయితే మొత్తం చెట్లే ఉన్నాయి. ఇందాక నేను వచ్చిన రూట్ కూడా ఒకటి పెనుశీల అని చెప్పి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి ఇక్కడికి ఏమంటారు ఆ జోన్కి, ఇప్పుడు ఆ సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ పెనుశీల అనే ఒక విలేజ్ నుంచి ఇక్కడికి. అక్కడి నుంచి రైట్ తీసుకున్నారంటే మీరు సోమశిల ఆ ఊరికి అయితే వెళ్ళిపోతారు స్ట్రైట్ హైవేలో. ఇంకొకటి అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చారంటే మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, పెద్ద బోర్డు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చారంటే ఇక్కడ పెంచలకోన అయితే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ అనబ్బా, డీప్ ఫారెస్ట్. అసలు ఘోరంగా అయితే డీప్ అంటే డీప్ ఫారెస్ట్. జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఇక్కడ కుందేళ్ళు, కోతులు అన్నీ ఉంటాయి, చిరుత పుల్లులు కూడా ఉంటాయంట. నాకు బోట్లో అయితే చూసా. అమ్మో, అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మా అమ్మ, చిరుత పుల్లులు కూడా ఉంటాయంట. వాహాహాహా, చాలా చల్లగా ఉంది. చిన్న రోడ్డు, కొంచెం చిన్నగా చూసి వెళ్ళండి. ఏమన్నా రోడ్డుకి అటు ఇటు వెళ్ళారంటే అంతే సంగతులు. ఇక కింద పడ్డామంటే ఎక్కడ ఇరిగిపోతాయి మనకైతే.
వచ్చిన తర్వాత 3 కిలోమీటర్స్ కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంది. ఇక్కడ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ అని చెప్పి ఉంది. ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడ విలేజ్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ అడవులు. ఓకే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి పార్క్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ పార్క్. ఓకే, ఇదేంటి టికెటా? వారి అమ్మ, టికెట్ కూడా ఉందా ఇక? ఇది ఎక్కడ వ్యూరా నాయన. అసలు ఈ కొండల్ని చూసారు అసలుకి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయి అంటే అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ అన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏ ఇబ్బంది అయితే లేదు ఇక్కడికి వస్తే. నాకు తెలిసి అకామిడేషన్ కూడా ఉందనుకుంటా. ఇక్కడ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ మనం వెహికల్ యాడ్ పెట్టుకోవాలి. పార్కింగ్, టెంపుల్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడైతే వెహికల్ మనం ఇక్కడ పార్కింగ్ ఏడ పెట్టేసుకుందాం. మనకైతే టెంపుల్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇది మనకు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనకు మొబైల్స్ అలాంటివి అయితే మనకైతే ఎంట్రీ అయితే ఏమి ఉండదు మనకి. ఇక్కడైతే ఒక దేవత, దేవుడు. ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి కనిపిస్తుంది. అక్కడ దూరంగా అక్కడైతే మనకు వాటర్ ఫాల్స్ అయితే ఉంది. మొత్తం ప్లేస్ అంతా ఎంత ఏమంటారు దాన్ని, చాలా అంటే చాలా డీసెంట్గా అనిపిస్తుంది ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది అక్కడ దూరంగా. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 2-3 నాకు తెలిసి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడ నడుచుకొని వెళ్ళేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది అనమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు బాగా పొందుతారు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. చల్లగా ఉంటాయి ఐ థింక్ వాటర్. అక్కడ పైకి వెళ్ళి వీడియో తీయాలన్నమాట. ఎంత మంచిగా ఉంటుందో కదా. ఇక్కడ అన్నవాళ్ళు మంచిగా బట్టలు ఉతుకుతున్నారు వాటర్ తోటి, క్రిస్టల్ క్లియర్ వాటర్ తోటి బట్టలు అయితే చేస్తున్నారు. ఇక్కడికి ఎంజాయ్ చేసేవాళ్ళంటే ఫ్రెండ్స్ తోటి రండి, బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తోటి వచ్చారంటే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫ్యామిలీతో కూడా రండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్. నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. ఇది డైరెక్ట్గా మీరు వీడియోస్లో చూస్తే అర్థం కాదు, కానీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ప్లేస్ గురించి. గాలి వస్తలేదు కానీ చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. సమోసా అంట, వేడివేడి సమోసా. ఎనీబడి యూ వాంట్ టేక్ సమోసా అండ్ ఈట్ ఇట్ ఇన్ వీడియో. ఎవరికైనా సమోసా కావాలంటే వీడియోలో తీసుకొని తినండి, సరేనా? కెమెరా అయితే కొంచెం అయితే కింద పడేది తప్పుకో. అంత చల్లగా ఉన్నాయంట వాటర్, మొత్తం ఎటు తిరిగిన వాటర్. నాకు తెలిసినప్పుడు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది. నాకు తెలిసి ఇదంతా మునిగిపోతుంది అనుకుంటా ఫ్లడ్స్ వచ్చినప్పుడు. వాటర్ ఇక్కడ మొత్తం పాసి పట్టింది అంతా. దాని మీద కాలేజ్ జారినా అనుకోండి సంగతి. చాలా బాగుంది. ఇక్కడ చూడండి చేపలు, చిన్న చిన్న చేపలు తిరుగుతుంది. వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయంటే నేను ఇందాకటి నుంచి అదే చూస్తున్నా. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి. వాటర్లోకి నడుస్తుంటారు. ఇంకా మీ ఫ్రెండ్స్ తోటి వస్తే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ నేను సింగిల్గా వచ్చినా కాబట్టి అంత అయితే ఏం లేదు. రైడర్ రాజు ఫ్రెండ్స్. మనకైతే ఓవరాల్ టెంపుల్ అయితే ఇది.
మనకు అది చూడండి, అసలు వ్యూస్ చూడండి గాయస్, వ్యూస్ చూడండి. అసలు మొత్తం ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగీ ఫాగీ ఉంది మొత్తం అసలుకి. చాలా అంటే చాలా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఫాగీ ఫాగీ ఉంది మొత్తం. మనమైతే కంపల్సరీ ఎక్కడికైనా ప్లేస్కి వచ్చినప్పుడు మస్ట్ షుడ్ బి క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే బ్యాటరీ అనేది, ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇప్పుడు నా గోప్రోలో ఛార్జింగ్ అయితే అయిపోయింది, మొబైల్ అయితే ఆన్ అయింది, దీంట్లో చూపిస్తుంది అంటే ఓవర్ హీట్ అయితే ఏం లేదు. ప్రస్తుతం నేనున్న ప్లేస్లో అయితే కొంచెం కూల్గానే ఉంది. సో అందుకని మొబైల్ అయితే రికార్డ్ చేస్తున్నా. అసలు ఎంత ఎట్లుందంటే నా ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నా కాబట్టి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. డీప్ ఫారెస్ట్లో అయితే నేను ఎప్పుడు నడవాలి. మా విలేజ్లో ఖమ్మం సైడ్ విలేజెస్ ఉన్నాయి, అట్లాంటి ప్లేస్లో అయితే ఇంతవరకు ఇంత ఫ్లో మీకు అక్కడ కనిపిస్తుంది వాటర్ ఫాల్. అయిపోయింది అక్కడ నుంచి వస్తుంది వాటర్ మొత్తం. పైన చూసారంటే కోతి రాజా వాళ్ళు పైన చూసారు, చిన్న కోతులు కొబ్బరి చిప్పు దొరికినట్టుంది, మంచిగా తింటున్నాయి. కొండముచ్చులు ఒక వీడియోలో దొరకలేదు అనుకున్నా, మీరు చూసినట్టయితే కొండముచ్చులు కనిపిస్తున్నాయి ఇక్కడ. లుక్ ఎట్ దిస్. ఆహాహా, నేను ఏ యానిమల్స్ కనిపించావు అనుకున్నా, కొండముచ్చులు కనిపించినాయి. ఇదిగోండి, ఇదేందబ్బా నా లెక్కనే ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఇక్కడ కూడా ఉంది చూడండి, బాగా కనిపిస్తుంది వాటర్. అండ్ కొంచెం దగ్గరికి వెళ్తా, వాటర్లో దిగేయడమే. కింద పడితే మాత్రం ఛానల్ కెమెరాలు మొత్తం పోతాయి. ఇగండి ఇగండి మీకు కనిపిస్తుందా? అబ్బా గాయ్స్, మనం ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఇటు నుంచి వెళ్దాం, రాళ్ళేం పడవుగా. వచ్చేసాం ఫైనలీ వి ఆర్ ఇన్ వాటర్ ఫాల్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఉంది అబ్బా. అక్క ఎవరో రీల్స్ చెప్తున్నాడా, దీవరా. అంత బ్యూటిఫుల్ ఉంది, అంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. ఇదిగోండి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైన ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటర్. నేను ఇందాకటి నుంచి ఒకటి గమనిస్తున్నా, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఆ రాళ్ళు అనేవి ఉన్నాయా, ఆ రాళ్ళు అనేవి ఎట్లున్నాయంటే ఏదో ఒక వాల్ పేపర్ని అక్కడ ఫిట్ చేసినట్టు అనిపిస్తున్నాయి. ఆ రాళ్ళని అన్నిటి రియల్గా చూస్తుంటే ఏదో ఆ కొండ ఇట్లా పైన పడిపోయినట్టు అనిపిస్తుంది అసలుకి. చూడండి అంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది. ఇందాకటి నుంచి ఆ వాటర్ పడుతున్న సౌండ్ మీకు వినిపిస్తుంది, కెమెరాలో మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో తెలియదు కానీ అసలు ఆ వైబ్ అనేది ఎంత అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. అనేది ఒక నేచర్కి సంబంధించిన వైబ్, దాని అందాలు మనం అనేది ఒక ఎక్స్ప్రెస్ చేయలేము. ఆ చల్లటి గాలి, ఆ వాటర్ పడుతున్నప్పుడు ఆ వచ్చే గాలి, ఆ వాటర్ ఇట్లా ఫేస్ మీద ఇట్లా తగులుతుంది. అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ అనేది ఆ రాళ్ళ మీద పడి వస్తున్న సౌండ్ అయితే అసలు ఎంత అంటే అది వింటుంటే అది దాన్ని ఏమంటారో కూడా తెలియట్లేదు నాకైతే, మాటల్లో చెప్పాలనిపించట్లేదు అసలు గొప్ప. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నాకు ఎన్ని నుంచి అయితే పోవాలనిపించలేదు. టైం వచ్చేసి ఇప్పటికీ ఒకటినా ఎంత అవుతుంది, 2 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి.
నాకైతే అసలు పోవాలనిపించలే ఈ ప్లేస్ నుంచి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎండ లేదు, అసలు ఎండ పడదేమో, అసలు ఈ ప్లేస్లో ఎండ పడదనుకుంటా. అక్కడ ఏడనో కనిపిస్తుంది ఎండ, ఒక్క ప్లేస్లో ఎండ అనేది పడదేమో ఇక్కడ. అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. వీళ్ళు పైకి పోయిన వాళ్ళు ఇంకా రాలేదు, ఎటు పోయిర్రో వాళ్ళైతే. ఇది అయితే ప్రజెంట్ సిచ్యువేషన్, పెంచలకోనలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. మీరు చూసినట్టయితే మీకు ఇది అనేది ఎప్పుడు వాటర్ ఫ్లో ఆగిపోతుందో కూడా తెలియదు. మనకి రెయినీ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి ఫిబ్రవరి వరకు అయితే కొంచెం ఎక్కువ ఇట్లానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే.